అయ్యప్ప భక్తులకు ఈ నెల 7 నుంచి 14 వరకు అన్నదానం చేయనున్నట్లు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలియజేశారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టే అన్నదాన సామాగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్ ఉస్మాన్గంజ్ లో జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయ్యప్ప భక్తుల కోసం 10 ఎకరాల స్థలం తీసుకుని వసతి, భోజన వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మసీద్ కు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదని రాజాసింగ్ సూచించారు. వచ్చిన భక్తుల గురించి అక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్ కి ఇవ్వాలి. ఆ 10 ఎకరాల ల్యాండ్ లో ఉండే వ్యవస్థ గురించి కొన్ని రూమ్లు కట్టాలి తెలంగాణ గవర్నమెంట్. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకి, అయ్యప్ప భక్తులకి అక్కడ భోజన వ్యవస్థ కూడా చేయాలి. అట్లాంటి మంచి వ్యవస్థల గురించి ఒక 10 ఎకరాల ల్యాండ్ కేరళ ప్రభుత్వంకి అడగాలని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఏ అయ్యప్ప భక్తులు శబరిమలకి వస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ మస్జిద్లో పోయిన తర్వాతనే ఆయనకి దర్శనం పూర్తవుతుంది, లేకపోతే అది సగం దర్శనం అవుతుందని ఒక పెద్ద కుట్ర చేసినాం. అది టోటల్ అబద్ధం, అది ఫేక్. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మనం సావుని చూస్తే మనం పోయి స్నానం చేస్తాం, ఎక్కడైనా మనం సావు కూడా పోదాం. అంతా పవిత్రమైన మనం అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత చాలా శుద్ధిగా మనం ఉంటాం. కానీ మాల వేసుకున్న తర్వాత మనం ఒక దర్గాలో కానీ ఒక మస్జిద్లో కానీ వెళ్ళకూడదు, అది రూల్ కూడా కాదు.